వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీకి ఒక గణనాథుడు ఉంటారు. సో చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణనాథులని ఒక్కొక్క రూపంలో యూత్ కానీ కాలనీ వాసులు కానీ అక్కడ తీసుకొచ్చి పూజలు చేస్తుంటారు. సో అదే రకంగా ఈ సంవత్సరము మనకి హైదరాబాద్ నగరంలో కాచిగూడ చప్పల్ బజార్లో మనకి చూడొచ్చు ఒక డిఫరెంట్గా S400ను సంబంధించినటువంటి ఆకారంలో ఇక్కడ వినాయకుడిని నిలబెట్టారు. సో పూజలు కూడా ఇదే సెటప్లో పూజలు కూడా అందుకొని ఉన్నాడు. ఇక ముఖ్యంగా ఇందులో మనకి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఈ S400ని డ్రైవ్ చేస్తున్నట్టు కూడా ముందట మనకి ఒక విజువల్ కూడా చూడొచ్చు. ఇంకా ముందుగా ఈ ఏదైతే S400కి సంబంధించినటువంటి రష్యాకి సంబంధించిన ఒక యుద్ధానికి సంబంధించినటువంటి ఈ యొక్క వాహనాన్ని సో ఈ చప్పల్ బజార్కి సంబంధించినటువంటి ఒక యూత్ తీసుకున్నారు. సో పూర్తిగా కూడా ఈ మోడీ యొక్క డ్రైవింగ్ చేసే విధానం కానీ తర్వాత అక్కడ ఎలుక వాహనం వినాయకుని వాహనం అంటే ఎలుక సో వినాయకుడు దాని తర్వాత S400కి సంబంధించినటువంటి పార్ట్స్ సో అన్నీ కూడా కళ్ళకు కట్టేలా మనకి యుద్ధంలో ఎక్కడైతే ఎట్లాంటి S400 ఉంటుందో సో అదే రకంగా ఇక్కడ ఈ యూత్ వారు ఏర్పాటు చేశారు. అసలు ఈ హిందూ వారియర్కి సంబంధించినటువంటి చప్పల్ బజార్లో హిందూ వారియర్కి సంబంధించినటువంటి యూత్ ఈ S400కి సంబంధించినటువంటి వినాయకుని ఎందుకు ఎంచుకున్నారు, సో ఎప్పటి నుంచి ఇక్కడ వినాయకుని పెడుతున్నారు, ఈ సంవత్సరము ఈ S400 ఎందుకు ఇక్కడ ఈ నమూనాలో వినాయకుడిని పెట్టదలుచుకున్నారు, గతంలో ఎట్లాంటి వినాయకుడిని ఇక్కడ పెట్టారో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఎందుకు ఈ S400ని ఈ యొక్క అంటే డిఫరెంట్ వినాయకులు నగరంలో ఉంటాయి, S400 ముఖ్యంగా మీరు ఎందుకు ఎంచుకున్నారు? ముఖ్యంగా మన పాల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అయిన బాధాకరం, చాలా బాధాకరం. సో దాన్ని ఉద్దేశించి ఇలాంటి థీమ్తో మేము రావాలనుకున్నాము. సో S400 చాలామందికి సాధారణంగా తెలియంది S400 అంటే ఏదో అనుకుంటారు, కానీ S అంటే సుదర్శన చక్రం మన హిందూ ధర్మంకి సంబంధించింది కాబట్టి మేము ఈ థీమ్ యాక్సెప్ట్ చేసుకున్నాము. ప్రతిసారి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాము. లాస్ట్ ఇయర్ కూడా కాంతారా థీమ్ కూడా మేమే పెట్టినాము. దానికన్నా ముందు కాంతారా, దానికన్నా ముందు ఇంకోటి నరసింహస్వామి థీమ్తో వచ్చినాము. ఇది 5th ఇయర్. ఎక్కడ చేయించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి? ఇది చేయించింది మన గట్కేశ్వర్లో ఉన్న బౌరియా ఆర్ట్స్లో చేయించినాము. ఎవ్రీ ఇయర్ సోలాపూర్ నుంచి తెప్పిస్తాము. కొంచెం ఇబ్బందికరంగా ఇక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి మన బౌరియా ఆర్ట్స్ని ఎంచుకొని ఈ థీమ్తో మేము చేయించినాము. పూజలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇక్కడ? ఇది సాధారణంగా ఎవ్రీడే బిఫోర్ 8 o'clock పూజ స్టార్ట్ అయిపోతుంది. వివిధమైన ప్రసాదాలు ఉంటాయి, అనేక రకాల ప్రసాదాలు ఉంటాయి. ఒక 2 days అన్నదానం ఉంటుంది. సో మా నుండి అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అందరూ రావాలి, దర్శనం చేసుకోవాలి. మన ఈ S400 థీమ్ని ఇంత గొప్ప చూపించిన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చేసుకుందాం. ఇది మన దేశానికి కాకుండా రష్యా దేశానికి సంబంధించి తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత మీకు ఇదే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? ఓన్లీ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాతనే తీసుకున్నారా? అవును, సాధారణంగా మాకు తెలిసింది, ఇంకా మిగతా వాళ్ళకి తెలిసింది కూడా సో ఆపరేషన్ సింధూర్ థీమ్ తర్వాతనే కాబట్టి సో తెలియని వాళ్ళకు కూడా ఇంకా తెలిసేలా చేయాలి. మన ఈ ఆపరేషన్ సింధూర్ మన ఉన్న ఈ ఉమెన్కి కూడా ఎవరికి ఆపద ఉండకుండా ఈ మనలాంటి గొప్ప ప్రైమ్ మినిస్టర్లు మనతో ఉన్నారని చెప్పేసి ఆ ధైర్యంతో ఇంకా మేము మోటివేట్ చేయాలనుకొని ఈ థీమ్ ఎంచుకున్నాం. ఎంత అయింది ఖర్చు? మొత్తం ఎంత అయింది ఇది? ఈ ఖర్చు అంటే మా విగ్రహానికి ఒక 3,50,000 వరకు అయ్యింది. మళ్ళీ మేము స్పెషల్గా ఇంకా కొంచెం ఇంక్లూడ్ చేసుకున్నాము. సో డిఫరెంట్గా మేము ఏదైతే అనుకున్నామో దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యింది. అరౌండ్ ఇంకా అవుతూనే ఉంటుంది. ఇంక ఇప్పుడే తెచ్చినాం కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్ ఎస్టిమేట్ అని చెప్పలేము. అంటే ఏమన్నా సైనికులకి ఏమన్నా మీరు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందో దీన్ని చూడడానికి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? లేదు, ముందు అనుకున్నాము కానీ కొన్ని వర్షాల వల్ల అసలు టైంకి కుదరలేదు. సో ఇప్పుడు ఉంది, ప్లానింగ్ అయితే ఉంది, పిలవాలని అనుకుంటున్నాము. మేము వీలైన తొందరలో మేము అందరినీ కోఆర్డినేట్ చేయడానికి చూస్తాము. అవును ఉంది, ఆ ప్లానింగ్ అవుతుంది. మేము తప్పకుండా మేము పిలవాలని చూస్తున్నాము. మా యూత్ నేమ్ వచ్చేసి హిందూ వారియర్స్ అసోసియేషన్. మేము గత 5 years నుంచి పెడుతున్నాము. దిస్ ఈజ్ 5th time. దీనికన్నా ముందు కాంతారా కూడా చాలా అద్భుతంగా ఉండే. దానికన్నా ముందు లక్ష్మీ నరసింహస్వామి థీమ్తో ఉండే. ఇది వచ్చేసి ఈసారి అట్లా అయినందుకు ఈ ట్రిబ్యూట్ మొత్తం మన ఇండియన్ డిఫెన్సివ్ ఫోర్స్కి ఇవ్వాలనుకుంటున్నాము. సో అందుకే కొంచెం ఉమెన్స్ని కూడా ధైర్యంగా ఉండాలి, మాకు ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మేము అంతటితో మంచిగా ఉంటామని చెప్పేసి కాన్సెప్ట్ ఎంచుకున్నాం. చూడొచ్చు మొత్తానికి ఇక్కడ మనకి ఏర్పాటు కూడా చేశారు, ట్రిబ్యూట్ టు ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ అంటూ కూడా ఇక్కడ ఇలాంటి ప్లకార్డు కూడా పెట్టి ఈ S400కి సంబంధించినటువంటి అవి చూడవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ యువకులకి తెలియనటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ఒక థీమ్తోనే ఒక ఆలోచనతోనే ఈ S400ని పెట్టినట్టు తెలుస్తుంది. మనకి చూడొచ్చు ఈ టైర్లు కూడా దీనికి ఉన్నటువంటి
పూర్తిగా కూడా టైర్స్ అన్నీ కూడా ఒరిజినల్గా కూడా చెప్తున్నారు. అంటే S400కి సంబంధించినటువంటి టైర్స్ కాకుండా సో మామూలు టైర్లు కానీ ఒరిజినల్గా పెట్టినట్టు తెలుస్తుంది. ఇక మొత్తంగా ఈ S400 అంటే మనకు తెలిసేటువంటి విధంగా ఏంటంటే దాదాపు ఇది 400 కిలోమీటర్ల వరకు కూడా లక్ష్యాలను యుద్ధంలో చేరుకోగలదు. సో దాని అంతా కూడా అంటే ఈ యొక్క థీమ్ను చూస్తే అసలు దీని గురించి ఏందనేది కూడా కొంతమందికి తెలిసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆ యొక్క ఆలోచనతోనే ఈ థీమ్ను పెట్టినట్టు తెలుస్తుంది. గత 5 సంవత్సరాలుగా హిందూ వారియర్స్కి సంబంధించినటువంటి యూత్ వారు ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. ఇక టైం లేదు కాబట్టి మాజీ సైనికులు కానీ కొంతమంది సైనికుల యొక్క ఫ్యామిలీలను కూడా ఇన్వైట్ చేసే వాళ్ళం, కానీ టైం లేకపోవడం వల్ల చేయలేకపోవడం అంటారు. సో ఈ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంత అందుబాటులో ఉన్నటువంటి సైనికులకి కానీ మాజీ సైనికుల కుటుంబాలను కూడా ఈ యొక్క S400 వినాయకునికి పూజలకు రమ్మని కూడా మేము ఇన్వైట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక దీనికి ముందు వైపు కూడా ఒక నెంబర్ కూడా పెట్టుకున్నారు. సో నెంబర్ ఈ యూత్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చెప్తున్నారు. సో మనకి యాజ్ టీజ్గా S400 ఎలా ఉంటుందో సో అలానే దాన్ని మనకి యాజ్ టీజ్గా ఆ యొక్క నమూనాను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ హిందూ వారియర్కి సంబంధించిన వారు. సో ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ థీమ్లో భాగంగానే ఈ థీమ్ని ఏర్పాటు చేసామంటున్నారు. ఈ థీమ్ యొక్క స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ హిందూ వారియర్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ గణనాథుడు సో మనకి సోమవారం భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి మన రాష్ట్రానికి సంబంధించకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ S400 గణపతిని దర్శించుకోవడానికి రావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ వారు తెలుపుతున్నారు. సో మొత్తానికి సుదర్శన చక్రం, ఎందుకంటే S400 అంటే ఎస్ అంటే సుదర్శన చక్రం. సో సుదర్శన చక్రం కాబట్టి సో ఆకారంలోనే ఈసారి గణపతి కూడా మాకు తీసుకున్నాము, అట్లా సెలెక్ట్ చేసాము. ఈ థీమ్ను మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలియని వారికి తెలిసేటువంటి విధంగా ఈ S400 యొక్క నమూనాలో ఈసారి గణనాథుడు దర్శనం ఇవ్వబోతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షతో అనిల్ V6 న్యూస్ కాచిగూడ నుండి.